మనుషులు పద్ధతులు అప్పటికి ఇప్పటికీ ఎలా ఉన్నాయో బామ్మ మాటల్లో విందాం. ఓకేనా? నీ చిన్నప్పటికి ఇప్పటికి ఏమేం మారినాయి? అప్పుడు రేడియోలు లేవు, రేడియోలు వచ్చినాయి. కాదు, అప్పుడు ఇట్లా పాలు పోయడంలా సమృద్ధిగా పొంగలను జొన్నను అద్దాలు పెట్టి బాగా పెద్దలకు లేకుండా పిల్లలకు అత్తగుడ్డ పట్టించి కరెంటు పోసుకొని బాగా సంతోషంగా కోళ్ళ తక్కువని కోళ్ళ కోసుకొని అందరు సందరంగా తిన్నావా పులకం అయిందా ఏం బాగా ఇప్పుడు ఎవరు విందంటారు కోడని రేటుకు అత్తగారు భయపడాలా అట్లాగా మంచి అప్పుడు అప్పుడు అట్టున్నది. ఇప్పుడు నాగరికం పెరిగింది. ఇప్పుడు పద్ధతి మీ కాలం పిల్లలకి ఇప్పుడు పద్ధతి లేదు, మా కాలం వాళ్ళకి మాకు ఆ పద్ధతి లేదు అంది. అట్లా అప్పుడు మీరు ఏమేమి తినేవాళ్ళు? పన్నోనా వద్ద తొందరలు సీడు సంక్రాంతి వద్ద పద్దన్నే పొలకము ఊరిండి మళ్ళా మధ్యాహ్నం అప్పుడు పాశము అయ్యన్నలు ఓరిగలు అట్ట ఇంకా లేకుంటే ముందు ఏంటో చేసుకుంటాండా అప్పలు కజ్జికాయలు అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు వచ్చే చేస్తారు అప్పలు కజ్జికాయ నేను పెట్టుకోను అందరూ తింటాను అవి తింటాను. అప్పుడు ఇప్పుడు కానీ ఎంత తిన్నా అంత తింటాను. ఇప్పుడు ఇప్పుడు నీకెన్నేళ్ళు? ఇప్పుడు నీకెన్నేళ్ళు? ఇప్పుడు ఇంత తిన్నావు? ఏటికి వచ్చి అంత తాళి అంటే పెట్టి తింటే అంత తిన్నా అంత తింటాను. నేను సంగటి కూడా బాగా సంగటి తింటాను. చికెన్ అన్ని తింటావు? అన్ని తింటాను. ఇప్పటికే శ్రావణ మాసం తిన్నాను, కార్తీక మాసం తిన్నాను, మా మాసం తిన్నాను, సోమవారం శుక్రవారం శనివారం తిన్నాను. అన్ని ఉపవాసం. అప్పుడు ఉపవాసాలు ఉంటా అంటే ఒక 20 ఏళ్ళు నేను ఉపవాసం పెట్టి ఇక పూజ కచ్చం పెట్టుకోవడం ఇటుకు వచ్చి చన్నాలు అయిందా ఇటుకు వచ్చినంత కచ్చం అందుకే ఇటు పెట్టాను. తోటకాన్ని ఎప్పుడు ఉంటి బాగా అదేలే. అప్పుడు అన్ని చెప్తా అంటే ఎవరన్నా అప్పుడు మీరు సంకటి తినేవాళ్ళే బాగా? ఏంటి సంకటి? జొన్న సంకటి, జొన్న సంగటి, చపాతీలు, జొన్న సంగటి అప్పుడు ఎక్కువ తిండి బాగా తింటాండారు. సిరి మా అత్త కూడా బాగా తింటాండే. ఏమేమి తింటున్నారు? అది ఏమేమి తింటానే? అది మీ అత్త ఎన్నేళ్ళు బతికింది? మా అత్త ఎన్నేళ్ళు బతికింది అనుకుంటాయి 86, 80, మా 70 అంట. తాత ఎన్నేళ్ళు బతికినాడు? 86 ఏళ్ళు చచ్చిపోయినాడు. అవునులే. ఇప్పుడు కట్టుకోలేము కాబట్టి చపాతి గోధుమ వండుకోండి. చపాతి గోధుమ రొట్టె ఉప్మా ఉగ్గాలు చేయమని మేము ఎప్పుడు ఉగ్గానే తక్కువ. పిల్లలు గింజలు వేసి కొర్రలు అయితే కొర్రలు చెప్పుడు కొర్రలు వచ్చేనే 1-3 గొర్రెలు వస్తాను అట్లా పిల్లలు. అప్పుడు కొర్ర బియ్యం ఎక్కువలే అప్పుడు. ఇప్పుడు తెల్లన్నం కాదు అప్పుడు కొర్ర బియ్యం కాదు. వారానికి ఒకనాడే బియ్యం. ఎప్పుడన్నా నేను కొద్దిగా అయిపోయింది కలవలసి ఉంటే మా పెద్దమ్మ వలుగాడు పని బిమ్మటి వేరే ఎక్కడికట్టు వాళ్ళని తప్ప ఉండదు. ఏమో దంచుకోలే పిల్లలు ఎడతా అంటే కదా కలవచ్చు అని అంటే బో రుచిగా అంటాను. చింతాపప్పు బువ్వ అయితే మీ దీవినికి పెట్టకపోతే మీ దీవిని పిల్లలు ఇంత సంకలం ఎత్తుకొని పెట్టేసి ఇంత 3 తట్టలు అప్పుడు గాజు తట్టలు గాది ఇప్పుడు పింగాణి కాదు అంటే ఆ తట్టాలు ఇంటింత గుంత తట్టలు పెట్టుకొని పోతే నాకే నవ్వొచ్చాయండి. మా కోళ్ళు ఏం కూడా కన్నాడు వాళ్ళు తింటారు ఒక కాగంట పెట్టుకొని మాకు ఉండదని ఎట్లా అనుకోలేదు. కడుపు పడతాం కడుపులే కాగులే దంచుకుంటే జొన్నలు మెట్టం తింటాను. మా అత్త కూడా తింటుండే. ఏంది పొంగలి పువ్వు అయితే దేవునికి పెట్టి పొంగల్ చేస్తే ఇంత వేలకు చేసేది.